ఒకానొకనాడు ఈ గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్తున్నారు. అమ్మ ఇలా ఇలా చేస్తున్నాడు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని. ఇవన్నీ చెప్తుంటే కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడిన్ కుమారకుడు ఉరకుండె తల్లి కుచవేదిక మీద తలమోపియాడుచున్. వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే ఒక్కొక్కటి ఏమీ తెలియని వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి, ఇలా అమ్మ వంక చూసి, నేనా అమ్మ అంటుంటే అన్నీ విని ఆ యశోదంది నిజంగా ఏదో కొడుకు చాలా బుద్ధిమంతుడు అనుకుని అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచి వాడితడి గురుమానలమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణమతీమ తల్లులారా అంది. ఊరుకోండమ్మా, మా వాడికి పాపం అసలు ఆడుకోవడమే రాదు, పిచ్చాడు, ఎప్పుడు ఇంటి పట్టునే ఉంటాడు, మా ఇంట్లోనే బోల్డంత వెన్నుంది, మీ ఇంటికి వచ్చి వెన్న తినవలసిన అవసరం వాడికేంటి, చిన్న పిల్లాడు వాడిని పట్టుకుని నిన్ను నిందలేస్తారా, మీకు పిల్లలు లేరా, తప్పు, అలా మాట్లాడకూడదు. సరే నీ ఇంట్లో ఒక రోజు జరుగుతుందిలే, ఆదివారం నాడు చెప్తాడా లీల, అప్పుడు విందువుగనివి, అప్పుడు తెలుస్తుంది నీకు ఈ వెన్న దొంగతనం ఏమిటో, పారిపోవడం ఏమిటో, పట్టుకోలేకపోవడం ఏమిటో నీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది, అప్పుడు చెప్తాను నీకు ఈ విషయం అన్నారు అని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయిపోయింది. ఊరుకుంటాడా? ఆ పక్కకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడే ఉన్నటువంటి మట్టి తీస్తున్నాడు, రోజు ఆ మట్టి తినేస్తుంటాడు. బలరాముడు వాళ్ళు చెప్పేటప్పటికి ఏదో నోరు గబగబా పుకిలించేస్తాడు, అమ్మ నేను తినలేదంటుంటాడు. ఓ రోజు ఆ మట్టి తింటున్నప్పుడు మనం పట్టుకుంటే సుఖం లేదు, దొరకట్లేదు, అమ్మకి చెప్దాం, అమ్మ వచ్చి చూస్తుందని వాళ్ళు వెళ్ళి యశోదకి చెప్పారు బలరామాదులు. అమ్మ చిన్ని కృష్ణుడు ఒక చోట కూర్చుని మట్టి తినేస్తున్నాడమ్మా, వెళ్ళి చూడన్నారు. అసలు విచిత్రం ఏంటంటే ఆ మట్టి తినడము అన్న దాని మీద పోతన గారు ఒక అమృత భాండం లాంటి లీల అనుభవించారు. ఆ చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటూ మట్టి తింటూ మీద మట్టి వేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. అది దర్శనం చేస్తూ ఇక్కడ దర్శనం అవుతూ ఉండగా ఘంటంతో ఆంధ్రీకరిస్తున్నారు పోతన గారు. ఆయనకు ఒక అద్భుత దర్శనమైంది. తనువునంటిన ధరణీపరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తునకగాగా పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవెలయునట్లు. ఆ ఒంటి నిండా మట్టి పోసుకున్నటువంటి కృష్ణుడు విభూతి రాసుకున్నటువంటి శివుళ్ళ, అమ్మ వేసినటువంటి చిన్న కొప్పేసుకున్నటువంటి కృష్ణుడు జటాజూటంతో ఉన్న శివుళ్ళ, అమ్మ పెట్టిన ముత్యాల సరాలు చంద్రవంకల, మెడలో వేసిన హారాలు పావుల్లా, ఆ నీలపతాక యొక్క కాంతి కంఠానికి కొడితే నీలకంఠుళ్ళా కనపడి, ఓయిపోతనా శివుడికి కృష్ణుడికి భేదం లేదు, ఓయ్ మేమిద్దరం ఒకటే అని చెప్తున్నట్టుగా నాకు దర్శనమిచ్చాడు అన్నారు పోతన. శివకేశవ అభేదాన్ని అంత గొప్పగా మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అనుభవించారు. కాబట్టి ఇప్పుడు బలరామాదులు వెళ్ళి చెప్పారు. జాగ్రత్తగా చూసింది ఆవిడ తలుపు తీసి, చక్కగా కూర్చుని ఆ మట్టి తింటున్నాడు. ఆయన అమాయకుడు, ఓహో వీళ్ళు చెప్పారా అమ్మ చూస్తోందని కనిపెట్టాడు. ఆవిడ ఏమీ తెలియనట్టు మట్టి తిన్నట్టు ఏదో ఆడుకుంటున్నట్టు నటిస్తున్నాడు. ఆవిడ గబగబా వచ్చి చేపట్టుకుని, ఏరా నువ్వు ఎందుకు తింటున్నావు మట్టి, ఎన్నో మాటలు చెప్పాను మట్టి తినద్దని, అన్నయు సకులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే, ఎందుకు తింటావు మట్టి, అన్న చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, నువ్వు తిన్నావుట మట్టి. ఎంత అమ్మని బోకరించేశాడంటే ఆ రోజున అసలు నిజంగా పిల్లలు చూడండి అబద్ధం ఆడేటప్పుడు అమ్మ మీద తిరగబడిపోతారు, అలా తిరగబడిపోయాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధమ్మాఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు. అసలే చిన్ని కృష్ణుడు, ఆ చిన్ని కొప్పు, ఆ చిన్ని కస్తూరి బొట్టు, ఆ మెరిసిపోతున్న బుగ్గలు, ఆ చిన్ని కంఠం, కట్టుకున్న చిన్న పట్టు దట్టి, ఆ పైన కట్టుకున్నటువంటి ఓ ఉత్తరీయం, ఓ ముడి వేసుకుని, ఆ మెళ్ళలో వేసుకున్న హారాలు, ఆ మెత్తటి చెయ్యి,
ఆ తెల్లటి గోళ్ళు అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా వేలు పెట్టి అడుగుతుంటే ఏమీ తెలియని వాళ్ళ, కోపం వచ్చేసిన వాళ్ళ, తప్పు చేయని వాళ్ళని అమ్మ ఇంతమంది స్నేహితుల మధ్యలో అడిగితే అవమానం అయిపోయిన వాళ్ళ, కళ్ళు ఎర్రగా పెట్టేసి ఏడుపు వచ్చేస్తున్న వాళ్ళ, బొగ్గలు అదిరిపోతూ అమ్మ వంకి ఇలా చేయి చూపించి, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో, అమ్మ నేనేమన్నా చిన్నపిల్లాన్ని అనుకున్నావా, పనికి మాలిన వాడిని అనుకున్నావా, వెర్రివాడిని అనుకున్నావా అమ్మ, యాకొంటినో వెర్రినో, నమ్మంజూటకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు. అమ్మ నీ చేత నాకు దెబ్బలు తగిలించాలని వాళ్ళు నా మీద వచ్చి నేరాలు చెప్తున్నారమ్మా, చాడీలు చెప్తున్నారమ్మా, నేను ఎప్పుడు అలా మట్టి తిన్నమ్మా, ఒకవేళ నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన కొట్టాలి కదమ్మా, నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా. పిల్లలు ఎంత గబగబా మాట్లాడేస్తారో అలా పడిపోయింది అంతే. పోతన గారికి పద్యం కూడా అలా పడింది. అది ఆయన మహానుభావుడు, సహజ పండితుడంటే అది. కాబట్టి అమ్మ మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో, నమ్మంజూటకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు. కాదేనిన్ మసీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు. ఆ పిచ్చి తెల్లనుకుంది నిజంగా వాసన చూసి దొరుకుతాడు కదా, మట్టి వాసన వస్తుందిగా, అప్పుడు కొడదామని ఏది నోరు తెరు అని 2 మోకాళ్ళ మీద కూర్చుని ఆ చెయ్యిలా పట్టుకుని కృష్ణుడి 2 చేతులు ఇలా చేత్తో పట్టుకుని ఏది నోరు తెరు అది కొట్టలేదు. మనసులో ప్రేమ. ఆ చిన్ని కృష్ణుడు ఆ ఎర్రబడిపోయి ఆ చంపల దిరిపోతూ అలా మాట్లాడుతుంటే పొంగిపోయి ఏది నోరు తెరినాన్న అది అనేటప్పటికీ ఇలా నోరు తెరిచాడు. ఆ లలితాంగి కనుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ శిఖి తరణి శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున సూర్యుడు చంద్రుడు అగ్ని దిక్పాలకులు భూములు సముద్రాలు వనాలు బ్రహ్మాండాలు అన్నీ ఆయన నోట్లో కనబడ్డాయి. ఆయనని విడిచిపెట్టి ఆయన శక్తి ఎక్కడ ఉంటుంది? నన్ను విడిచిపెట్టిన ఉపన్యాస శక్తి వేరే ఉంటుందా ఇంట్లో బీరువాలో? అలా ఎప్పుడూ ఈశ్వరుణ్ణి ఆవహించే ఉంటుంది. చిత్రం ఏమిటంటే ఆయన నోట్లో ఆవిడికి నందవ్రజం తను నందుడు కూడా కనబడ్డారు. తెల్లబోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తెలుపన్నే రకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇది కళ వైష్ణవమాయ, అసలు నేను యశోదాదేవినేనా కాదా గిల్లి చూసుకుని పాపం ఆవిడ ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ నా కొడుకు సామాన్యుడు కాడు, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం అని తెల్లపోయింది. అమ్మలా ఇలా రోజు చెయ్యి పట్టుకుని గద్దించి ఇలా వేలు చూపించి ఆ పెరుగు బువ్వా పెడితే ఉన్న ఆనందం అమ్మకి తను విష్ణు స్వరూపం అని తెలిసిపోయి భజన చేస్తే ఏముంటుంది? అందుకని మళ్ళీ అమ్మకి మాయ కప్పేశాడు. అంతే, పిచ్చి తల్లి అన్నీ మరిచిపోయింది, నా కొడుకు అనుకుందంతే. ఎంత అమాయకత్వానికి వెళ్ళిపోయిందంటే నిజంగా యశోదాదేవి ధన్యురాలు. ఆవిడ ఎంత అమాయకత్వానికి వెళ్ళిపోయిందంటే చీకటి పడింది, పిల్లాన్ని తీసుకెళ్ళి అన్నం పెడుతోంది. అన్నం పెడుతుంటే ఏదో కథ చెప్తోంది పాపం వాడికి. అబ్బో లీలాశుకుడైతే ఎంత అనుభవించాడో నిజంగా. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం అంటున్నాం. కాబట్టి ఆవిడేదో అన్నం పెడుతోంది కథ చెప్తూ. నోరు తెరుస్తాడా? తెరవడు అంటున్నాడు. చక్కగా కథ మాత్రం అంటాడు. ఇలా ముద్ద పెట్టే వాళ్ళకి అంటాడు. ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. ఇంకెంతకని ఇలా పగలు తీసి ముద్ద పెట్టినా నోట్లోనే ఉంటుంది. ఓ అంటాడు కథ. ఏరా ఇంకో ముద్ద పెడతానని ఇలా విప్పి చూస్తే నవలడు మింగడం. నీకురే నేను ఇలా పిలిచి అన్నం పెడితే ఎందుకు తింటావు? కాసేపు ఆగిన తర్వాత మాధవ కబళం తల్లి అని వస్తారు చీకటి పడ్డాక బిచ్చగాళ్ళు. వాళ్ళ దగ్గర పెద్ద పాత్రలు ఉంటాయి, నిన్ను తీసుకెళ్ళి అందులో పడేస్తారు. వాళ్ళు వీధి చివర చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు చీకట్లో. తీసుకెళ్ళి నిన్ను పక్కన కూర్చోపెట్టి వాళ్ళు చక్కగా అన్నీ తింటూ ఉంటారు. అప్పుడు ఆకలేస్తోంది అమ్ముంటే పెట్టేది అంటే వాళ్ళు నీకేం పెట్టరుగా, అందుకని నిన్ను మాధవ కబళం అని వచ్చిన బిచ్చగాళ్ళకి ఇచ్చేస్తాను అనేటప్పటికీ నిజంగా ఎవడో వీధిలో మాధవ కబళం తల్లి అన్నాడు. బిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అంతే, అమ్మ వాళ్ళకి ఏదో వేద్దామని వెడుతుంటే వెనక నుంచి వెళ్ళిపోయి
గట్టిగా అమ్మ 2 తొడలు పట్టేసుకొని ఆ కాళ్ళ మధ్యలో బుర్ర పెట్టేసి దొంగేడుపు లంఘించుకుని అమ్మ 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 నన్ను తీసుకెళ్ళి బిచ్చగాళ్ళకేసేద్దమ్మా, నేను అన్నం తినేస్తానమ్మా, నేను నీ మాట వింటానమ్మా, అమ్మ నన్ను తీసుకెళ్ళకమ్మా అని ఏడుస్తుంటే ఇలా వెనక్కి తిరిగి వాడిని చెయ్యి పట్టుకుని మెల్లిగా లాగితే వదులుతాడా ఆ ఉడుంపట్టు, ఆ చీరంతా లాగేస్తుంటే మొత్తానికి విడిపించి తెచ్చుకుని ఎత్తుకుని ముద్దెట్టుకుని ఆరిపిచ్చి కన్నా నిన్ను పట్టుకెళ్ళి భిక్షాపాత్రలో వేస్తానా, ఎందుకు వేస్తాను నాన్న అని ముద్దులు పెట్టుకుని మరి అయితే అన్నం తింటావా అంటే తింటానమ్మా అంటే అప్పుడు అక్కడ కూర్చోబెట్టి తీసుకెళ్ళి బిచ్చగాళ్ళకేసి ఇంట్లోకి వచ్చి అయితే పాలు తాగాడు. అమ్మ పాలు తాగితే నేను అందంగా ఉంటానా, జుట్టు పెరుగుతుందా అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చాడు రా అని, నాన్న పాలు గుటకేసి చూడు నీకు జుట్టు పెరుగుతుంది. ఇచ్చేటప్పటికి గ్లాస్తో గుటకేసి జుత్తి ఇలా ఎత్తి అమ్మా నా జుత్తు పెరగలేదే అన్నాడు. ఎక్కడ నోట్లో విశ్వరూపం చూపించడం, ఎక్కడ ఇటువంటి బాలచేష్టితములు. ఆ తల్లి మాయ కప్పేస్తే మళ్ళీ అనుకుంది అయ్యో పాపం వీడు పిచ్చాడు, వీడికి అంత శక్తి ఏమిట్రా, ఏదో అలా అనుకున్నానంతే, వీడు అమాయకుడు నా కొడుకు అనుకున్నాడు. ఒకనొకనాడు ఆ నందాదులందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి నాన్నగారు మీ అందరూ ఆలోచిస్తున్నారు అన్నాడు. ఏమీ లేదురా అబ్బాయి, మేమందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద యాగం చేస్తూ ఉంటాం. దేనికి ఆ యాగం అంటావేమో, ఆ యాగం చెయ్యడం ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేస్తాం. ఆ యాగము చేత ప్రీతి పొందినటువంటి ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు. మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. ఆ ఇంద్రుడు సంతోషించాడా వానబడుతుంది, వానబడిందా గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగిందా మన పశువులు తింటాయి, పశువులు తిన్నాయా బాగా పాలిస్తాయి, బాగా పాలిచ్చాయా మనందరం సంతోషంగా ఉంటాం. వర్షం మీద ఆధారపడ్డాం కాబట్టి, వర్షానికి అధిదేవత ఇంద్రుడు కాబట్టి ఆ ఇంద్రుడిని ఉద్దేశించి ప్రతి సంవత్సరం యాగం చేస్తాను నాన్న, ఇదిగో ఈ సంవత్సరం కూడా యాగం చేద్దామని సంకల్పం చేస్తున్నాం అన్నారు. ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ఆయన అప్పుడు మంచి అహంకారంలో ఉన్నాడు. నేనే వర్షాన్ని కురిపించే అధిదేవతని, నాకన్నా పైవాడెవడు, నేనే గొప్పవాడిని. ఇంద్రుడికి ఒక పాఠం చెప్పాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని చిన్నపిల్ల అప్పటికి 7 ఏళ్ళు అయినది. 7 ఏళ్లుగా ఉన్నటువంటి పరాత్పరుడు నందాదులతో అన్నాడు, నాన్నగారు ఇంద్రుడిని ఉద్దేశించి యాగం చేస్తానంటున్నారు, దానికి ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు వర్షం కురిపిస్తాడంటున్నారు, మంచిదే, నేను కాదంటలేదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మనకి కర్మ ఏది, మనం చేసేటటువంటి పని. మనం ప్రతిరోజు ఆవుల్ని మేపుతాం. ఆ ఆవుల్ని మేపినప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతున్నాం, అదిగో ఆ గోవర్ధన పర్వతం మీద విడిచిపెడతాం. అక్కడ గడ్డి తింటాయి. గోవర్ధన పర్వతమునందు అధిదేవతగా ఒక పురుషుడు ఉన్నాడు. మనం ఆయన్ని ఉద్దేశించి యాగం చేస్తే చక్కగా ఈ యాగంలో మనం ఇచ్చినటువంటివన్నీ ఆయన తింటాడు, తిని సంతోషించి మనని కాపాడతాడు. కాబట్టి నాన్నగారు ఇంద్రుడికి యాగం అక్కర్లేదు, ఆయనకి యాగం చేద్దాం రండి అన్నాడు. చాలా సంతోషం రా అబ్బాయి, కానీ ఇంద్రుడికి యాగం చేయడం అంటే మాకు అలవాటు, ఈ యాగం ఎలా చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పర్వతములకు బ్రాహ్మణోత్తములకు పశువులకు యాగము చేయుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతురవియల్ల తెప్పింపుడరసి మీరు, పాయసము అపూపములు సైదపు పిండి వంటలు పప్పు బహురసాన్నములు వండపంపుడు హోమంబు చేయుడు అచులురై పూజ చేయుడచలమునకు, బ్రాహ్మణులకు ధేను దక్షిణలిచ్చి బహురసాన్నములు పెట్టింపుడు, అధమ చండాల శునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు. ఏమీ లేదు నాన్నగారు, ఇంద్రయాగానికి మీరేం తెప్పిస్తారో అవి తెప్పించండి. పాయసము బోలెడంత పాయసం వండించండి, అపూపములు అప్పాలు వండించండి, సైదపు పిండి వంటలు పప్పు పలు శాఖంబులు కూరలు వండించండి. ఇవన్నీ పట్టుకెళ్ళి గోవర్ధనగిరి మీద పొయ్యండి. పోస్తే గోవర్ధనగిరిలోంచి ఒక పురుషుడు వచ్చి తింటాడు, మీరు చూద్దురు. కానీ ఎలా అగ్నికార్యం చేస్తారో అలాగే అగ్నికార్యం చేయండి. చక్కగా ఆవులకి దూడలకి మంచి గడ్డి పెట్టండి. బ్రాహ్మణులకి దూడలతో కూడినటువంటి ఆవులను దానం ఇచ్చి మధురమైనటువంటి పదార్థములు వాళ్ళకి వడ్డించండి. ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళని పిలిచి కడుపు నిండా అన్నం పెట్టండి. గోవర్ధనగిరికి మనందరం కలిసి ప్రదక్షిణం చేద్దాం. ఆవులు దూడలు ఎద్దులు గోపాలబాలురు గోపకాంతలు అందరం కలిసి తిరుగుదాం. తిరిగేటప్పుడు మీరు చూడండి, మీకు గోవర్ధనగిరిలో ఉన్నటువంటి అధిదేవత అయినటువంటి పురుషుడు పైకి వచ్చి మనం పెట్టిన పదార్థాలు తింటూ కనపడతాడు. వినుడీశైల ముకామరూపి కలులన్ భంజించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు,
మనలను మన్నించు అనుకంపాతిశయంబు చేస మనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ వందారుడై. నాన్నగారు, ఈ గోవర్ధనగిరికి మనం పెడితే అన్ని తింటాడు. తినడం కాదు, శత్రువులైనటువంటి వాళ్ళందరినీ కూడా బాధిస్తాడు, మన పట్ల అనుకూలిస్తాడు, మనని రక్షిస్తాడు, మనకి కనపడతాడు. కాబట్టి మనం ప్రదక్షిణం చేస్తూ చక్కగా చూద్దాం రండి అన్నాడు. సరే, ఈ సంవత్సరం అబ్బాయి నువ్వు చెప్పినట్టే చేద్దాం రా అన్నారు. అని గబగబా వండినటువంటి పదార్థాలన్నీ పట్టుకెళ్లారు, ఆ గోవర్ధనగిరి మీద పోసేశారు. పోసేసి వీళ్ళందరూ ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టారు. ఆ మొట్టమొదటి ఆవులు వెడుతున్నాయి, దూడలు వెడుతున్నాయి, ఎద్దులు వెడుతున్నాయి, వాటి వెనకాతల బళ్ళు ఎక్కారు. ఆ బళ్ళల్లో గోపకాంతలందరూ ఎక్కారు. పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి కృష్ణుడు విరోధి పాటనుడనుచున్. వాళ్ళకి ఇంకేం ఉండదు, వాళ్ళకి ఎప్పుడూ ఆ కృష్ణుడితోటే జీవితం. అందుకని ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కి ఆ మధ్యలో కృష్ణుడు నడిచొస్తుంటే ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ వాళ్ళు సంతోషపడిపోతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటం ముకుల దోసే ఏడాది కుర్రడై ఎగచి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే తల్లి వెన్నల కురై తనురోలు కట్టంగా కొమరుడై మద్దుల కూల త్రోసే పశుల గ్రేపుల కాచు తుబ్బకుని చీరే యగసి తృణావర్తును సంహరించే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా అని పాటలు పాడుతున్నారు వాళ్ళు. 3వ నెలలో ఉండగా ఇంకా పిల్లవాడిని తీసుకెళ్లి బండి కింద కట్టి పడుకోబెడితే శకటాసుర సంహారం చేసి ఆ బండిని దన్నేశాడు. ఏడాది కుర్రాడ అయ్యాడో లేదో తృణావర్తుణ్ణి మెడపట్టుకుని తృణావర్తుణ్ణి చంపేశాడు. ఆ తర్వాత అమ్మ తీసుకెళ్లి నడుము కేసి రోలు కట్టేస్తే ఆ మద్ది చెట్ల మధ్యలోంచి ఆ రోలు లాగి మద్ది చెట్లు 2 కూలిపోయేటట్టు చేశాడు. ఆవుల్ని దూడల్ని కాపాడుతూ బకాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి చంపాడు. అలాగే సబలుడై కరదైత్యుని సంహరించే కరుడనేటటువంటి రాక్షసుణ్ణి బలంతో సంహరించాడు. ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా, ఇతడేమైనా సామాన్యమైన పిల్లాడా అని వీళ్ళందరూ ఆ బళ్ళెక్కి పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. మా విరోధుల్ని నిర్జించగలిగినటువంటి పరమాత్మ స్వరూపమే ఈ చిన్ని కృష్ణుడని పాటలు పాడుకుంటూ వాళ్ళందరూ వెడుతున్నారు. కృష్ణుడు మధ్యలో ఉంటే అందరికీ సంతోషమే. అందుకని ఆవులు దూడలు ఎద్దులు కూడా పొగరెక్కిన మూపరములు తెగగలవాలములు శైలదేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచెన్. పెద్ద పెద్ద మూపురాలు ఇలా ఇలా ఊగుతుంటే ఆ పెద్ద పెద్ద తోకలు పైకెత్తి ఆ ఎద్దులు పెద్ద పెద్ద పరుగు పందాల్లో గుర్రబళ్ళ కన్నా ముందు పరిగెడుతూ అవన్నీ ప్రదక్షిణం చేస్తుంటే, అవన్నీ పెద్ద అంబారావాలు చేస్తుంటే, వాటిని చూసి దూడలు ఆవులు పరుగులు తీస్తుంటే వాటి ధూళంతా పైకి రేగుతుంటే ఈ చిన్ని కృష్ణుడే వీళ్ల మధ్యలో ఉండి ప్రదక్షిణం చేస్తూ గోవర్ధనగిరికి నమస్కరిస్తుంటే ఈ కృష్ణుడే గోవర్ధనగిరి మీద గోవర్ధనగిరి అధిదేవతా పురుషుడిగా మారువేషంతో నిలబడి అక్కడ పదార్థాలన్నింటినీ తింటుంటే ఇది చూసి వీళ్ళందరూ పొంగిపోయి కృష్ణుడు చెప్పాడు ఎంత బాగుందో ఈ యాగమని. ఏదో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసినట్టు, కాళహస్తికి గిరి ప్రదక్షిణం చేసినట్టు, సింహాచలానికి గిరి ప్రదక్షిణం చేసినట్టు వాళ్ళు గిరి ప్రదక్షిణం చేసి సంతోషంగా తిరుగుతున్నారు. ఇంద్రుడికి వార్త వెళ్ళింది, ఏమండో మీకు ప్రతి సంవత్సరం చేసేటటువంటి యాగం నందాదులు చెయ్యరట మానేశారు, ఇక నుంచి ఇదిగో కృష్ణుడు చెప్పేట వాళ్ళు గోవర్ధనగిరికి యాగం చేస్తారట అన్నారు. అంటే వెంటనే ఆయన అన్నాడు, పెరుగుల్ నీతులు త్రాగి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరున్ పురందరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోజిరిదిపో కృష్ణుండు ప్రేరేపకన్. ఆ కృష్ణుడు చెప్పాడని వీళ్ళు పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి బాగా ఈ గోపాల బాలురు పెరుగు తాగారు, నెయ్యి తాగారు, వీళ్ళకు ఒళ్ళు కొవ్వింది. కొవ్వి గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరుననున్. పోతనగారి పద్యాలు అవసరమైతే ఎంత తేలికగా పడతాయో వేరొక సందర్భంలో అటువంటి సమాసాలు కూడా పడిపోతాయి. జోజో కమలదలేక్షణ అన్న పోతనగారికి గంటంలో అటువంటి పద్యాలు పడతాయి. ఒకానొక నాడు పర్వతములు అహంకరించి రెక్కలు ఉన్నాయి కదా అని భూమండలమంతా ఎగురుతున్నప్పుడు నా వజ్రాయుధం పట్టి పర్వతముల యొక్క రెక్కలు తరిగినటువంటి సాటి లేని బలశాలినైనటువంటి నాతో విరోధం పెట్టుకుని నా యాగాన్ని మానేసి వీళ్ళు గోవర్ధనగిరికి యాగం చేస్తారా, చూడు వీళ్ళ పని చెప్తానన్నాడు అని
ఉజ్జత్సంపదనం వినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యం బవార్యంబుగన్ అని ఆయన వెంటనే సమ్మర్తక మేఘములనిది భయంకరమైనటువంటి మేఘములు, వాటిని ఎప్పుడు పట్టి ఉంచుతారు, ఆ తాళాలు తీశాడు. తాళాలు తీసి వాటితో అన్నాడు, ఉజ్జత్ సంపదనమ్మినంత తనయోద్యోగంబునన్ వెర్రులై. ఆ నందుడి కొడుకుట ఎవడో ఎక్కడో ఏదో కులంలో పుట్టినటువంటి వాడు, విర్రి గోపాలుడు, ఆవుల్ని కాసుకునేవాడు, వాడికి అంతకన్నా శాస్త్రమేం తెలుసు. అటువంటి వాడు చెప్పేట గోవర్ధనగిరికి యాగం చేయండి, నాకు యాగం మానేయండి అని చెప్పేట. వీళ్ళందరూ నా యాగం మానేశారు, కాబట్టి మీ అందరూ వెళ్ళండి. వెళ్ళి సద్యోమృత్యువు పొంద గోవుల్ జనుల్ రాళ్కురియుడి, గోవులు జనులు వెంటనే చచ్చిపోయేటట్టుగా బ్రహ్మాండమైన మెరుపులు పిడుగులతోటి పెద్ద వర్షం కురిపించండి. అక్కడికక్కడ చచ్చిపోవాలి గోవులు జనులు, అటువంటి వర్షం కురిపించండి, వెళ్ళండి అన్నాడు. ఆ సమ్మర్తక మేఘములు వచ్చి ఆవరించేటప్పటికి భూమి ఆకాశములు ఏకమైపోయి ఆకాశం అంతా నల్లబడిపోయి పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు ధ్వని ఎంత పెద్దవానంటే కాసేపట్లో ఏరులైపోయి అందులో దూడలు పాపం తమ యొక్క మూతులను పైకి పెట్టి అంబారావం చేస్తూ కొట్టుకుపోతున్నాయి. ఆవులు తమ దూడల్ని రక్షించుకోవడం కోసమని గబగబా వెళ్ళి ఎదురు నిలబడి దూడల్ని కాపాడుకోబోయి కొట్టుకుపోతున్నాయి. ఎద్దులు తోకలెత్తి భయంకరంగా అంబారావం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఈ గోపాలబాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు వీళ్ళందరూ ఇప్పుడు మనకెవరు రక్ష, ఎలా కాపాడబడతాం, ఈ వర్షం ఏమిటి, ఈ పిడుగులేమిటి, మెరుపులేమిటి అని వాళ్ళందరూ తెల్లబోయి ఇన్నాళ్ళు చేస్తున్న యాగాన్ని ఇప్పుడు కొత్తగా వద్దనడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని వాళ్ళు కృష్ణుడిని విమర్శించారు. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కృష్ణాండమే వాళ్ళకి అలవాటు. కాబట్టి వాళ్ళన్నారు, కృష్ణా కృష్ణా నువ్వు కాక మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి. కృష్ణ చూసావా, ఈ మెరుపులు చూసావా, ఈ ఉరుములేమిటి, ఈ పిడుగులేమిటి, ఈ వర్షం ఏమిటి, ఇంతకు ముందు ఎప్పుడు మేము చూడలేదు, మహానుభావ నువ్వే రక్షించాలన్నారు. అనేటప్పటికీ ఇంతమంది తనని ప్రార్థించేటప్పటికీ ఆవులు దూడలు కూడా తన వంకే చూసి అంబారావం చేస్తుంటే 7 సంవత్సరముల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు. వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, అందరినీ ఎక్కడికో తీసుకెడదాం, ఎత్తైన ప్రదేశంలో నించోపెడదామని కాదాయన. వెంటనే బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలందాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీలభ్రజ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు పోతన గారు. ఎంత పొంగిపోయిందో పోతన గారి హృదయం. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలందాల్చిన లీలలేనగబుతో, పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి చెంగల్వ పువ్వుని ఏదో గొడుగట్టుకున్నట్టుగా పట్టుకుని ఆడుకుందామని ఇలా తుంపేసి పట్టుకుని ఇలా తెలపైకెత్తి పరిగెత్తి వెళ్ళిపోయినట్టుగా ఆ చిన్ని కృష్ణుడు హేళగా అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చేత్తో పెల్లగించి పైకి తీసి చిటికిన వేల మీద పైకెత్తి కాలు మీద కాలు వేసి త్రిభంగిగా ఇలా ఎత్తి నిలబడితే ఆతపత్రమని సంభావించి పెద్ద గొడుగుగా పెడితే దాని కిందకి ఆవులు దూడలు గోపాలబాలురు గోపకాంతలు అందరూ చేరిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.